అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ప్రధాన కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం వరుస భేటీలు జరుగుతున్నాయి. సిలికాన్ వ్యాలీలో సీఎం బృందం యాపిల్, అడోబ్ సహా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం జరుపుతూ ముందుకు సాగుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం ఇవాళ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో యాపిల్ పార్క్ ను సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఎలక్ట్రానిక్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టులను సీఎం వివరించారు. భవిష్యత్తులో రాష్ట్రానికి, హైదరాబాద్ కు ఉపయోగపడేలా చర్చలు సానుకూలంగా జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టెక్ యూనికార్న్ సీఈఓలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులను తెలంగాణ ఆహ్వానించారు. అందరూ కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుదామని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్ గా అభివర్ణించిన సీఎం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వివిధ కంపెనీల సీఈఓలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణను ఇక ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్ తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర సర్కార్ చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్స్ అనే మాట తెలంగాణకు సరిపోతుందని అన్నారు. ఐటీ సర్వే అలవెన్స్ గ్యాదరింగ్ లోనూ రేవంత్ రెడ్డి బృందం పాల్గొంది. మరో వరల్డ్ సిటీ నిర్మాణానికి చేయూతనివ్వాలని సీఎం బృందం కోరింది. సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటనలో పెట్టుబడుల కోసం చేస్తున్న వరుస ప్రయత్నాలు ఫలిస్తూ వస్తున్నాయి. హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమెజాన్ సంస్థ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో 6 అంతస్తుల్లో అంతర్జాతీయ బయోటెక్నాలజీ కంపెనీ అమెజాన్ ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త సెంటర్ లో సుమారు 3,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెజాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలను సదరు సంస్థకు సీఎం బృందం సభ్యులు వివరించారు. సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియాలో ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శాంతను నారాయణ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికను శాంతను నారాయణ్ కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికపై అడోబ్ సిస్టమ్ సీఈఓ శాంతను నారాయణ్ ఆసక్తి కనబర్చారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.